హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఇడియమ్స్ నేర్చుకుంటూ ఉన్నాం. ఇవాళ టెక్నాలజీ అండ్ మోడర్న్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి ఇడియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ వన్, పుష్ ది ఎన్వలప్. ఎన్వలప్ ఉంటుంది, ఎన్వలప్ ఒక లిమిటెడ్ సైజులో ఉంటుంది. పుష్ ది ఎన్వలప్ అంటే దాని పరిమితిని పెంచడం, అంటే మన కెపాసిటీకి మించి మనము పనిచేసినట్లయితే దాన్ని పుష్ ది ఎన్వలప్ అని వాడతాం. అహెడ్ ఆఫ్ ది కర్వ్. అహెడ్ ఆఫ్ ది కర్వ్ అంటే మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్స్. మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్స్. ఇండియాస్ డిఫెన్స్ టెక్నాలజీ ఈజ్ అహెడ్ ఆఫ్ ది కర్వ్ అని మనం చెప్పొచ్చు. లైట్ ఇయర్స్ అహెడ్. లైట్ ఇయర్స్ అహెడ్. లైట్ ఇయర్స్ అంటే చాలా ముందర. లైట్ ఇయర్ అనేటువంటిది టైం కాదు, డిస్టెన్స్ని మెజర్ చేస్తాం మనం. అంటే లైట్ ఒక ఇయర్లో ఎంత ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం లైట్ ఇయర్ అంటాం. కాబట్టి అంటే కొన్ని లైట్ ఇయర్స్ ముందర మాకంటే ఉన్నావు అని అర్థం. చాలా అడ్వాన్స్డ్గా నాకంటే మీరు ఉన్నారని చెప్పడానికి మనం వాడతాం. కట్టింగ్ ఎడ్జ్. ఇండియా ఈజ్ యూజింగ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అని మనం అంటాం. కట్టింగ్ ఎడ్జ్ అంటే ఎక్స్ట్రీమ్లీ మోడర్న్ అండ్ ఇన్నోవేటివ్. బాగా మోడర్న్ టెక్నాలజీ వాడినట్లయితే మనం దాన్ని కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడుతున్నాము అని చెప్తాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. మీరు కనుక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ చదువుతున్నట్లయితే, మీ ఫోన్లో ఇంగ్లీష్ న్యూస్ చూసినట్లయితే ఇండియా యూజింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ లేదా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మనం తరచుగా వింటుంటాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే దాని అర్థం యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అధునాతమైనటువంటి టెక్నాలజీని వాడి మనం ఏదైనా ప్రాజెక్ట్ కనుక చేస్తున్నట్లయితే మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అని చెప్తాం. బెల్స్ అండ్ విజిల్స్. బెల్స్ అండ్ విజిల్స్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఆఫ్ ఎన్ అన్నెసరీ. కొన్ని ఫోన్లలో మనకి అవసరం లేని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ బెల్స్, విజిల్స్ ఇవి మనకు అవసరం లేదు అటువంటి ఫీచర్స్. అలా చెప్పడానికి దిస్ మొబైల్ ఫోన్ కంటైన్స్ బెల్స్ అండ్ విజిల్స్ అంటే దాని అర్థం మనకు అవసరం లేకపోయినా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయని అర్థం. ఆన్ ది సేమ్ వేవ్ లెంత్. ఆన్ ది సేమ్ వేవ్ లెంత్ అంటే థింకింగ్ ఇన్ ఏ సిమిలర్ వే. ఫిజిక్స్లో మనం వేవ్ లెంత్ గురించి చదువుకుంటాం. మీ ఆలోచన విధానము నా ఆలోచన విధానం ఒకేలాగా ఉందంటే మనము ఆన్ ద సేమ్ వేవ్ లెంత్ అంటాం. పుల్ ది ప్లగ్. మనం పుల్లింగ్ ది లెగ్స్ తెలుసు. ఈ పుల్ ది ప్లగ్ అంటే ఏంటో చూద్దాం. స్టాప్ ఆర్ అండ్ ఏ ప్రాజెక్ట్ సడన్లీ. మనం ఏదైనా ప్రాజెక్ట్ని సడన్గా ఆపేస్తే దాన్ని మనము పుల్ ది ప్లగ్ అని అంటాం. బ్రేక్ ది ఇంటర్నెట్. బ్రేక్ ది ఇంటర్నెట్ కాజ్ మ్యాసివ్ ఆన్లైన్ అటెన్షన్. ఇంటర్నెట్ బ్రేక్ అయిపోతుంది అంటే సెన్సేషన్ అనమాట. ఏదైనా ఒక విషయం మాసివ్ ఆన్లైన్ అటెన్షన్ కనుక ఎక్కువ జనాల యొక్క ఆకర్షణ కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం బ్రేక్ ద ఇంటర్నెట్ అంటాం. అంటే ఇది టెక్నాలజీ పరంగా అయి ఉండాలన్నమాట. ఏదైనా ఒక నవీనటువంటి అంశము, కొత్త టెక్నాలజికల్ అంశము అయి ఉండాలి. జీక్ అవుట్. జీక్ అవుట్ అంటే గెట్ ఎక్సైటెడ్ అబౌట్ టెక్నాలజీ. నాలెడ్జ్ జీక్ అంటాం. అంటే నాలెడ్జ్ అంటే వాడికి ఇష్టం. టెక్నాలజీ జీక్ అంటాం. అంటే టెక్నాలజీ అంటే వాడికి ఇష్టం. పవరప్. పవరప్ అంటే టర్న్ ఆన్ ఏ డివైస్. పవర్ ఆన్ చేయటం, దాన్ని మనం పవరప్ అంటాం. పవరప్ యువర్ ఫోన్, పవరప్ యువర్ ల్యాప్టాప్ అని మనము చెప్పొచ్చు. షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అంటే ఫెయిల్ సడన్లీ. ఇది మనకు తెలిసిందే, షార్ట్ సర్క్యూట్ అయిందని అంటాం. గో హే వైర్. గో హే వైర్ అంటే మాల్ ఫంక్షన్ ఆర్ యాక్ట్ అన్ప్రెడిక్టబుల్లీ. ఏదైనా డివైస్ పాడైపోయినట్లయితే, సరిగ్గా పనిచేయకపోయినట్లయితే మనము అప్పుడప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ జంప్ అవటం కానీ, బ్లాక్ అయిపోవడం కానీ, మొబైల్ ఫోను మనం ఒక యాప్ నొక్కుతుంటే ఇంకో యాప్ పనిచేయడం కానీ జరుగుతుంటుంది. దాన్ని గో హే వైర్ అని చెప్తుంటాం. ప్లగ్ అండ్ ప్లే. ప్లగ్ అండ్ ప్లే డివైస్ అని అంటాం. అంటే ఈజీ టు యూజ్ వితౌట్ ఎక్స్ట్రా సెటప్. మనం రెఫ్రిజిరేటర్ కొన్నామనుకోండి, ఏ ఇన్స్టాలేషన్ అవసరం లేదు. దాన్ని ప్లగ్ ఇలా పెడతాం, ఆన్ చేస్తాం, అది పనిచేయడం ప్రారంభిస్తాం. కానీ కొన్ని వస్తువులు కొన్నాం అనుకోండి, వాటికి మళ్ళీ కొంత ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాటిని ఫిట్ చేసి అప్పుడు మనము పని ప్రారంభించాలి. ప్లగ్ అండ్ ప్లే అనేటువంటిది కస్టమర్స్కి ఈజీగా ఉండేటువంటి వస్తువు అనమాట. అప్గ్రేడ్ యువర్ సిస్టమ్. మన ఫోన్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్గ్రేడ్ చేసుకోమంటూ ఉంటారు. సో ఇది టెక్నాలజీ సంబంధించిన ఇడియం. అంటే ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఆర్ మెథడ్స్. మనిషికి మనం చెప్పామంటే నీ పనితనం మెరుగుపరుచుకొని, నాలెడ్జ్ మెరుగుపరుచుకొని
హార్డ్ వైర్డ్ అంటే ఇన్నేట్ ఆర్ బిల్ట్ ఇన్ బిహేవియర్, మనకి స్వతహాగా ఉన్నటువంటి బిహేవియర్ని మనం హార్డ్ వైర్డ్ పర్సన్ అంటాం. అది మన న్యాచురల్గా ఉన్నటువంటి బిహేవియర్. ఎ గ్లిచ్ ఇన్ ది సిస్టమ్, ఐఎమ్ సారీ డ్యూ టు టెక్నాలజికల్ గ్లిచెస్ ఐఎమ్ అనేబుల్ ఆన్లైన్ అని చెప్తాం. అంటే ఏదైనా టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇబ్బంది, స్మాల్ ఎర్రర్ ఫ్లా, కొన్నిసార్లు ఆన్లైన్ క్లాస్ అనుకుంటాం కానీ వాయిస్ వినపడదు లేదా ఫేస్ కనపడదు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే టెక్నాలజీ ప్రాబ్లం వలన. దాన్ని గ్లిచ్ అంటాం. దాన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే మనము నడుస్తూ వెళ్ళామనుకోండి, మన అడుగుజాట్లు పడతాయి. కలాం గారు చెప్పినట్టుగా మనం నడుస్తూ వెళ్తే, ఈడ్చుకుంటూ కాలు వెళ్తే సరిగ్గా పడవండి. బలంగా నడుచుకుంటూ ఏదైనా సాధించుకుంటూ వెళ్తే మన ఫుట్ ప్రింట్స్ బలంగా పడతాయి. అయితే ఇక్కడ డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే ఆన్లైన్ రికార్డ్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. మనము ఎంతగా డిజిటల్ డివైసెస్ని వాడుతున్నామో, మనం మెయిల్ వాడటం కానీ, యూట్యూబ్ అప్లోడ్స్ కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ ఫుట్ ప్రింట్ అవుతుంది. ఫైర్ వాల్ అంటే అగ్గితో ఒక గోడ కట్టేస్తాం. అగ్నితో ఒక గోడ కట్టేస్తే ఏమవుతుందండి, వేరే వాళ్ళు శత్రువులు అందులోకి సొరబడలేరు. అంటే ఇక్కడ కూడా మనకి ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ ఆర్ డేంజరస్, ఎటువంటి వైరస్ లేకుండా మనం ఫైర్ వాల్ వాడుతుంటాం. రీబూట్ యువర్ లైఫ్ అంటాం. సిస్టమ్, ఆండ్రాయిడ్ సిస్టమ్ రీబూట్ చేయి, ల్యాప్టాప్ రీబూట్ చేయని అంటాం. అలాగే రీబూట్ యువర్ లైఫ్ అంటే మళ్ళీ కొత్తగా ఆలోచించి కొత్తగా ప్రారంభించు. స్టార్ట్ ఫ్రెష్ ఆర్ రీసెట్ యువర్ హ్యాబిట్స్ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇవాళ దైనందిన జీవితంలో వాడేటువంటి 20 టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇడియమ్స్ని నేర్చుకోవడం జరిగింది. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.